స్టఫ్డ్ కాకరకాయ. ఇది జొన్న రొట్టె చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలు చిన్న చిన్నవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అటు ఇటు కొంచెం కట్ చేసుకొని మధ్యలో చీల్చుకొని లోపల విత్తనాలన్నీ తీసివేయాలి. వీటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఒక 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. పది నిమిషాల తర్వాత వీటిని కొంచెం గట్టిగా అదిమి నీళ్ళు తీసి పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు 15-20 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మరోవైపు కడాయి పెట్టుకొని వేరుశనగ విత్తనాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పసుపు, తగినంత ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని 1 ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు, రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడి కూడా ఇందులో వేసి మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చివర్లో ఒక 1/2 నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పక్కన తీసి మనం ఆవిరిలో ఉడకపెట్టుకున్న కాకరకాయలను తీసి స్టఫింగ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పొడిని ఇందులో నింపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని కాకరకాయల్లోకి నింపుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్ల నూనె వేసుకొని, ఇక్కడ కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, తగినంత నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత చూసి అటు ఇటు తిప్పుకోవాలి. అన్నీ తిప్పుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టి ఉంచాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మరి అటు ఇటు కదుపుకోవాలి. మూత పెట్టి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి.